అమరావతిలో రాజధాని రగడ నెలకొంది. ఉండవల్లిలో భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. కూటమి సర్కార్ తీరుపై భగ్గుమన్నారు రైతులు. రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. సీడ్ యాక్సెస్ రోడ్కు ఇవ్వని పొలాలను స్వాధీనం చేసుకున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీల సాయంతో తమ పంటలను సిఆర్డీఏ సిబ్బంది ధ్వంసం చేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రైతులను బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. దీంతో రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉండవల్లిలో భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసి ఇటు రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, ఏదైతే మరి ఉండవల్లిలో ఒక రైతుల మధ్య అటు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి భూసేకరణలో కూడా కొంత వివాదం నెలకొంది. ఏదైతే రైతులు దగ్గర నుంచి దాదాపు ఎకరానికి 2.5 కోట్లు అంటే దాదాపు సెంటుకి 2.5 లక్షల కాడికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. 10 మంది రైతులకి నష్టపరిహారం చెల్లించినటువంటి నేపథ్యంలో 2.5 ఎకరాల భూమికి సంబంధించినటువంటి రైతు గుర్రం ఏడుకొండలు అనేటువంటి రైతు అక్కడ వచ్చినటువంటి జేసీపీని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు నడుమ సీడ్ యాక్సెస్ రోడ్డుకు పూర్తి చేసేందుకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే రైతుల మధ్య అటు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారుల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు 6 నుంచి 7 కోట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అటు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటు కక్ష సాధింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సెంటుకి 2.5 లక్షలు మాత్రమే ఇస్తున్నటువంటి నేపథ్యంలో అవి తీసుకోవాలంటూ కూడా వారిపై ఒత్తిడి తీసుకొస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైతులు భూములు ఇచ్చేందుకు కూడా సుముఖంగా ఉన్నప్పటికీ కూడా అటు రాష్ట్ర హైకోర్టు కూడా చాలా కీలక సూచనలు చేసింది. మార్కెట్ రేట్ ప్రకారం రైతులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా కూడా అటు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి సిఆర్డీఏ అధికారులు కూడా అటు కోర్టు నిబంధనలు కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇవాళ రేపు 2 రోజులు కోర్టులు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు రైతులు కోర్టుకి వెళ్తారనే ఒక ఆలోచనతో ఈ రోజు ఈ చర్యలు చేపట్టారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి 10 మంది రైతులు న్యాయమూర్తి హైకోర్టుని ఆశ్రయించారు. ఆశ్రయించినటువంటి నేపథ్యంలో వాటిపైన కొన్ని పొలాలకి స్టే కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏమాత్రం కూడా కోర్టు నిబంధనలు పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంది. న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా నష్టపరిహారం మార్కెట్ రేట్ ప్రకారం అందిస్తేనే మేము స్వచ్ఛందంగా భూములు ఇస్తామంటూ కూడా రైతులు వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు సిఆర్డీఏ రైతుల మధ్య కొంత వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా సిఆర్డీఏ అధికారులు ఏమాత్రం అటు ఇప్పటికే 10 మంది రైతులకి మేము నష్టపరిహారం ప్రభుత్వం తరఫున చెల్లించాము, అటు పనులు ప్రారంభిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరి రైతులు ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే రోడ్డుకి